కొన్ని వేల ఎపిక్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసి వాటన్నిటిని కూడా మార్ఫింగ్ చేసేసి అక్కడ బై ఎలక్షన్లో పాల్గొన్నా అని చెప్పేసి ఏకంగా ఒక ఐఏఎస్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసే, కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా సరే ఈవీఎంలు పక్కన పెడదాం, మీరు చెప్పినట్టు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే పరిగణలోకి తీసుకుంటే ఈ విధమైనటువంటి వ్యవస్థలు ఉన్నటువంటి నేపథ్యంలో సో గతంలో కూడా జరిగినటువంటి పరిస్థితులు ఇప్పుడే దీన్ని ఎందుకు ఇంత హైలైట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. అంతేకాకుండా ఇటీవల ఏదైతే బెంగళూరు సంబంధించి అంటే కర్ణాటకకు సంబంధించి వాళ్ళు ఏదైతే ఒక పోలింగ్ బూత్ చెప్పారో, ఒక ఇంట్లో దాదాపు 80 ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పారో, ఆ ఇంటికి కొంతమంది మీడియా వాళ్ళు వెళ్ళి చూస్తే మేము ముగ్గురమే ఉన్నాము, సో ముగ్గురు మాత్రమే ఉన్నాం, ఇక్కడ 80 ఓట్లు లేవు అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవం కాదు అని చెప్పేసి తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్. ఏమంటారు ఓవరాల్గా దీని మీద? లేదా నేను చాలా స్పష్టంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఆయన ఒక ఓటు 2 సార్లు వేశారని కూడా చూపిస్తే అక్కడ కర్ణాటక స్టేట్ ఎలక్షన్ అధికారి చెప్పారు ఇది కరెక్ట్ కాదా, ఓటు వేయలేదని. అదేవిధంగా యూపీ నుంచి కూడా దాన్ని ఖండిస్తూ ఇక్కడ ఓట్లు వేయలేదని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. సో రాహుల్ గాంధీ ఒక నెరేటివ్ ను బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మేము నిజానికి గెలిచాము కానీ ఈ ఓట్ల మోసం వల్ల, దొంగిలించబడ్డ వల్ల మేము ఓడిపోయామని ఒక నెరేటివ్. ఈ నెరేటివ్ వెనక ఏముంది? నిరాశ, నిస్పృహ. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి చాలా బలంగా తయారవుతుంది. ప్రపంచంలోనే భారతదేశ గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయి. భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఈరోజు 5వ ఆర్థిక వ్యవస్థగా ఉంది, త్వరలో 4 అవుతుంది, 3వ ఆర్థిక వ్యవస్థగా వెళ్తుంది. మోడీ గారి పట్ల ప్రపంచంతో గౌరవంగా ఉన్నారనేది నాకు ఇంకా రాజకీయ భవిష్యత్తు మా పార్టీకి లేదు. అంటే ఇందిరాగాంధీ కుటుంబం ఏమనుకుంటారంటేనండి, ప్రధానమంత్రి పదవి మా సొంత ఆస్తి, ఎవరో పెరికేసుకున్నారు, ఇది అన్యాయంగా మా నుంచి పెరుక్కున్నారనే ఒక భ్రమలో ఉంటారు వాళ్ళు ఒక ఫోబియాలో ఉంటారు. సో ఆ ఫోబియాలో ఉన్నప్పుడు ఈ ఆస్తిని ఎవరో పెరుక్కున్నారు కాబట్టి ఏ విధంగా తప్పుడు ఆరోపణలు చేసి మళ్ళా నా ఆస్తిని నేను పెరుక్కోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు రాహుల్ గాంధీ గారు. రాజు గారు, మనందరికీ తెలుసు, భారతదేశ చరిత్రలు తెలుసు, ఎన్నికల్లో మాల్ ప్రాక్టీసెస్ చేసి, తప్పుడు పనులు చేసి స్వయంగా ప్రధానమంత్రి పదవిని దిగిపోండి అని చెప్పబడింది ఎవరికి? శ్రీమతి ఇందిరాగాంధీ. ఉత్తరప్రదేశ్ లో రాయబర్లీ నియోజకవర్గంలో మీరు ఎన్నికల్లో తప్పులు చేశారు, మాల్ ప్రాక్టీస్ చేశారు, మీ ఎన్నిక చెల్లదని శ్రీమతి ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ గారి నాయనమ్మని చెప్పారు. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి వాళ్ళు అనేక వ్యవహారాలు నడిపారు. ఈరోజు ఎన్నికల సంవత్సరంలో నేను ముందే చెప్పాను మీకు, కొన్ని పొరపాట్లు ఉంటాయి, ఓటర్ లిస్టులో తప్పులు ఉంటాయి, వాటన్నిటి కూడా సరి చేయడం కోసమే ఈరోజు మనం ఇంటెన్సివ్ రివిజన్ అని తీసుకున్నాం కదా. ఈరోజు రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యలకి ఒకటి చాలా స్పష్టంగా తెలుస్తుంది, నిజానికి అటువంటి ఓటర్ లిస్టులో తప్పులుంటే ఎస్ఐఆర్ అవసరము, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అవసరం అనేది దేశవ్యాప్త. దాని విషయం మాట్లాడినప్పుడు అది వేరే ఇష్యూ, తర్వాత మాట్లాడతారంటాడు ఆయన. సో ఎస్ఐఆర్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. ఈరోజు భారతదేశం అంతా కూడా అటువంటి పొరపాట్లన్నీ కూడా చెక్ చేయడం కోసం బీహార్లో. కాబట్టి ఈ ఎన్నికల సంఘము నిష్పక్షపాతంగా పనిచేస్తే, ఎన్నికల సంఘాన్ని ఏ విధంగా ఈ శ్రీమతి ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకున్నది, ఎంత దుర్వినియోగం చేసింది, ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్స్ గా ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏ విధంగా కేంద్రంలో మంత్రి పదవి, అవన్నీ కూడా ఇంకొక గంట సేపు మనం చర్చించవచ్చు, ఏ విధంగా ఎంత తప్పుడు పనులు చేశారు ఎన్నికల సంఘం విషయంలోనే. ఈరోజు అన్ని పారదర్శకంగా ఉంది. ప్రతి ఒక్కటి మీరు గూగుల్కి వెళ్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది, ఓటర్ లిస్టు తెలుస్తుంది, ఎవరెవరు ఎక్కడ ఓటు వేశారో నిమిషాల ప్రకారం మీకు తెలుస్తుంది ఈ సాంకేతిక పరిజ్ఞానంలో. కాబట్టి ఈ తప్పుడు ఆరోపణలు ఏవవుతున్నాయి అవన్నీ కూడా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. కేవలము అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, నిరాశ, నిస్పృహలో ఉన్నారు. ఒకటి. రెండోది, మీరు ఇందాక వైసీపీ ప్రతినిధి గారు అన్నారు మేము మింగలేక మింగిలి కాలేము అని. బాగా మింగేశారు కదా 5 సంవత్సరాలు, అందుకనే కదా మిమ్మల్ని ఓడించింది. ఎంత మింగారో ఈ రోజు ప్రజలకు తెలుసు కదా, అన్ని బయటకు వస్తున్నాయి కదా, బాగానే మింగుతారు కదా మీరు బ్రహ్మాండంగా, అందుకనే కదా మిమ్మల్ని ఓడించింది. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇప్పటికైనా వైసీపీ నిజాలు తెలుసుకొని, నా వంశీకృష్ణ సోదరు అరుణ చెప్పినట్టుగా మీరు అసెంబ్లీకి రండి. అసెంబ్లీలో ఇప్పుడు మీరు ఏదో ఆయన ఇంటి పేరు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి అన్నారు, ఆయన ఇంటి పేరు అన్నది సరే, మరి పాదయాత్ర వెంకటేశ్వర పాదయాత్ర చేస్తారు నాకు తెలుసు. ఓకే ఓకే
ఇంటి పేరు కాదండి. సరే సరే ఇప్పుడు వారి ఇంటి పేరుతో మనకి ఎందుకులే కానీ వాళ్ళ ఇంటి పేరుతో మనకి ఎందుకులే మళ్ళా కానీ పాదయాత్ర చేయించండి, ప్రజల్లోకి వెళ్ళమనండి, మళ్ళీ డబుల్ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి అని మీరు పేరు పెట్టుకోండి, ఓకే. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. సరే ఆల్రెడీ సరే 8,500 కిలోమీటర్ల యా, పాదయాత్ర ఓకే. చేశారండి. ఓకే. పాదయాత్ర వెంకటేశ్వర తోటి జగన్మోహన్ రెడ్డి గారితో షర్మిల గారితో రాష్ట్ర వ్యాప్తంగా 3 సార్లు తిరిగారండి. 8,500 కిలోమీటర్లు తిరిగారండి. సంతోషము లేదా, నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఓకే సార్, వెరీ గుడ్, మంచి రికార్డ్ అది. ఒక్క నిమిషం. మిమ్మల్ని ఎస్ ఎస్ అభినందిస్తున్నాను. ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఓకే 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 ఇప్పుడు పాదయాత్ర కాదు ఇంపార్టెంట్, మనకు వాటర్ లిస్ట్ ఇంపార్టెంట్. ఒక్క నిమిషం ఉండండి. వెంకటేశ్వర రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు గాని మేము గాని ఇక్కడ ఎన్నికల వ్యవస్థని, ఎన్నికల్లో జరిగిన అక్రమాలని ఎన్నికల కమిషన్ అని ప్రశ్నించాం. మేము కోర్టు ద్వారా ప్రశ్నించాం,